లోకం వద్దనుకునే మనం వచ్చాం, లోకాన్ని మరిచిపోవాలి. పాపం వద్దనుకునే వచ్చావు, ఆ పాపాన్ని మరిచిపోవాలి. ఆ వ్యసనాలు వద్దనుకునే వచ్చావు, ఆ వ్యసనాలు మరిచిపోవాలి. ఈ త్రాగుడు వద్దనుకొని వచ్చావు, దాన్ని విడిచిపెట్టాలి. ఈ మత్సరం వద్దని వచ్చావు, విడిచిపెట్టాలి, మర్చిపోవాలి. అంతేకా పూర్వదినాల్లో నువ్వు ఎలా బ్రతికినా, క్రీస్తులోనికి రాకముందు నువ్వు ఎలా బ్రతికినా, క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమాయను. సమస్తము నూతనముగా మార్చబడాలి, ఒక నూతన సృష్టిగా నీవు మారాలి. ఎక్కడ గుర్తు? కొంతమంది చూడండి, కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది మరలా బురదలోనికి దొరికినట్లు, విడిచిపెట్టిన పాపములు మరలా 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 పడుతుంటారు. వద్దనుకొని వచ్చిన అదే అక్రమాలు, అదే అన్యాయాలు మరలా 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 పడుతూ ఉంటారు. బురదలో పడ్డం మరలా లేవడం, బురదలో పడ్డం మరలా లేవడం. వద్దనుకునే కదా ఆ కుక్క వాంతి చేసుకునింది, వామిటింగ్ చేసుకున్నారంటే దాని అర్థం ఏంటి? ఇది నాకు పడట్లేదు, ఇది నాకు వద్దు, ఇది నా దేహానికి మంచిది కాదు, ఇది నా దేహానికి హానిని చేస్తుంది అని కడుపులో ఉన్నదంతా కక్కేసింది ఆ కుక్క. వద్దనుకునింది, మరలా అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి మరలా వాంతికి తిరిగినట్లు కొంతమంది జీవితం మరలా 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 పాపం వైపు, మరలా చీకటి వైపు అడుగులు వేస్తూ ఉంటారు.